ఇప్పుడే ఒక కొమ్మ ఎరిగింది మీకు పక్కన అసలు పే చేసినప్పుడు మనం పని చేయాలి తప్పదు. పెద్దకాయ అయితే చిన్నకాయ రాడు. అబ్బో కలర్ సొనపడ్డదిరా. నమస్తే అందరికి. సో ఇవాళ మనం మామిడికాయలు కొద్దానికి పోతాను. అండ్ నేను ఇప్పుడు నియర్లీ 5 years అవుతుంది మామిడికాయలు కోయడానికి వెళ్ళి. అండ్ అది బాగుంటుంది సరదాగా అండ్ కొంచెం ఉంటుంది. సో చూద్దాం. అండ్ ఇప్పుడు మన బాక్స్ కూడా రెడీ, టీన్ బాక్స్ తీసుకెళ్ళడానికి. మనం కూడా పనికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. మాలో ఇంట్లో కూర్చుంటే నడవదు కదా వారం. సో దట్ మనం ఇప్పుడు పనికి పోవాలి. అట్లనే మనం బ్లాగ్ చేద్దాం, అదే ప్లానింగ్ ఇప్పటికైతే. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 11th date 8th టైం. ఎప్పుడు అప్లోడ్ అవుతుంది నాకు గుర్తులేదు, చూద్దాం. ఈ వీడియో బాగా వస్తాను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇట్లా పోతామన్నమాట ఆటోలో. ఇట్లా పోతాం మేము. ఇది బాక్సులు తిండి బాక్సులు డ్రైవర్లు మా వాళ్ళు. ఇట్లా పోతాం అన్నమాట. సో ఇది మన తాగని వాటర్ కోసం వాటర్ తీసుకొని పోయే వాళ్ళు తీసుకొని వస్తారు వాటర్. ఇది మన గ్యాంగ్ ఎవరు కనబడట్లేదుగా. అర్థం పగిలింది. సో ఫ్రెండ్స్ మనం ఫైనల్లీ తోటకు వచ్చేసినాం. ఇదే తోట, మామిడికాయ తోటలో మామిడి పళ్ళు కనబడట్లు అనుకుంటా. మామిడికాయలు, ఇది మామిడి తోట. అండ్ మామిడికాయలు చూసుకోండి ఆయనకి ఎట్లున్నాయో ఘోరంగా, అంటే చాలా ఉన్నాయి, అంత క్లియర్ కనబడట్లు. ఇది మామిడి తోట. ఈరోజు ఇక్కడ మనం పని చేయాలన్నమాట. అది స్టోరీ చూపెడతా ఎట్లా కోస్తారు ఏం సంగతి అని. ప్లీజ్ స్టే ట్యూన్. వీళ్ళు గైలు పట్టుకొని పోతారు ఇప్పుడు కాయలు కొద్దానికి. సో వాళ్ళ చేతిలో కనబడే గైలు అన్నమాట. అండ్ ఇప్పుడు వాళ్ళు దాంతో కోస్తారు. నేను చూపెడతాను ఎట్లా కోస్తారు అని చెప్పి. మన దగ్గర కూడా ఉంది, చూపెడతాను నేను. మన దగ్గర కనబడుతుంది, పైన కనబడుతుందా ఇది. సో ఇది కోసడానికి ఉపయోగిస్తారు అన్నమాట మామిడికాయలు. చేతితో కొద్దానికి అన్నీ అందవు కదా. సో అటుంటుంది అనమాట ముచ్చట. మమ్మల్ని గ్యాంగ్ వేరే గ్యాంగ్ విడదీసిళ్ళు 4 members అంట ఫర్ ఈచ్ గ్యాంగ్. సో మా గ్యాంగ్ తోటి ఇప్పుడు వెళ్తాను అంటారు. మనం కోస్తాం, చూసుకొని ఎట్లా కోస్తాం. అబ్బో మొత్తం హై ప్రెషర్ వస్తుంది. ఇట్లా కోసి దాన్ని వేసినప్పుడు ఏమైందంటే డైరెక్ట్ కాయ కింద పడకుండా ఉంటుంది అనమాట. సో దట్ ఇప్పుడు కాయ కూడా దెబ్బ తాకదు. సో వాళ్ళకి మార్కెట్లో కూడా మంచి రేట్ వస్తుంది, అది మ్యాటర్. దీంట్లో వస్తున్నాయి కదా వాటర్. ఆ వాటర్ కనుక మన మీద పడితే, ఆ వాటర్ మన మీద పడితే మొత్తం పుండ్లు అవుతాయి. అంటే అంత పవర్ఫుల్ అది. మీకు చెప్పి వేరే కాయ కోసేలోపే కన్ను సోన పడిపోయింది అనమాట. ఘోరంగా పడతాయి కళ్ళు అయితే. కళ్ళలో సొన పడ్డదిరా. అబ్బా కింద ఇష్టం పడ్డది, మళ్ళీ కింద తిరిగి పడ్డది పైకి. సొన మొత్తం మచ్చాడుతుంది. అబ్బో అంటే అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, మామూలుగా సినిమాలలో అంటే ఎమోషనల్ సీన్స్ అని చేయాలంటే గ్లిజరిన్ టైప్ ఏమైనా పోసుకుంటారు కదా కళ్ళల్లో యాక్టర్స్. వాళ్ళకప్పుడు ఈ సొన పోస్తే బాగుండనే ఒక ఆలోచన వచ్చి వాళ్ళకి చెప్తున్నారు అనమాట. అదే నేను వాళ్ళకి చెప్పేది ఇప్పుడు. రావాలి. సో ఫ్రెండ్స్ ఇట్లా కోస్తారు గాయ తోటి, చూస్తున్నారు కదా, అట్లా కొయ్యాలి. నాదే, నేనే అంతా. అది ఇది ఏంటి పడతా అంటేనే ఇట్లా వస్తుంది దాని నిండా. అది నిండా అట్లా వస్తుంది. ఇక తర్వాత వాళ్ళు ఇట్లా పోసుకుంటారు కింద. అది స్టోరీ అట్లా. ఏ లైన్ పోతారు రారే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెట్టు ఎక్కుతానా. అబ్బో ఇరిగిపోయింది చెట్టు. హోమ
చెట్టు ఎక్కుతున్నాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు ఇక దుబ్బలు వేసిపోవాలి. కాలు రెండు నైటు ఎట్టినరే కాదు అట్టినే కదరా. ఇది మనం చెట్టు మీద ఉన్నాం. ఎట్లుంటుంది చెట్టు మీద వాతావరణం? చెట్టు మీద ఏమంటారు దాన్ని, చెట్టు మీద నుండి మన కాయలు కోస్తా అంటే వీడియో దానికి అంత సౌకర్యంగా ఉండదు. సో దట్ మీకు చెట్టు మీద కాయలు కోసే వీడియో పెడదానికి చూస్తా, ట్రై చేస్తా వీటిలో కెమెరా ఇచ్చి. బాగుంది. వేరే వాళ్ళకంటే ఎండాకాలం వేరే కూల్లోకి వెళ్తే నువ్వేరా సింటు నువ్వేరా సింటు. ఐ లవ్ యూ సింటు. హాయ్ చెప్పు. ఓకే అదే వారం. అబ్బా వేరే పెడతా, ఎస్పీఎల్ గ్రూప్లో పెడతా. కానీ వేరే కూల్లోకి వెళ్తే మొత్తం ఎండ కొడుతుంది. కానీ మామిడి తోటలోకి వెళ్తే మామిడి చెట్ల కింద పని చేస్తాం కాబట్టి పని చేసినట్టు ఉండదు. కానీ పని చేయాలి, కానీ పని చేసిన అనిపించదు అంతే. సింపుల్ లాజిక్. సో బాగుంది. చాలా రోజులు తక్కిన చెట్టు. అబ్బా విలేజ్లో చాలా వరకు బాయ్స్ 8th క్లాస్ 9th క్లాస్ నుంచే మామిడికాయల గద్దంకి వెళ్తారు అనమాట. సో దట్ వాళ్ళకు కూడా ఇంట్లో పనులకు యూజ్ అవుద్ది అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా యూజ్ అవుద్ది కదా. నేనైతే నా ఇంటర్ అయిపోయాక డిగ్రీ స్టేజ్ నుంచి వెళ్ళాను అనమాట. నా చైల్డ్హుడ్ డేస్ మొత్తం హాస్టల్స్లో గడిపాను. అండ్ మోస్ట్లీ ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అండ్ అందరికి బాగానే అనిపిస్తుంది. కానీ ఈ రైతులకును ఈ మ్యాంగోస్ రైతుకు కూడా చాలా ఇబ్బంది. గట్టి గాలి వచ్చి వర్షం పడితే మామిడికాయలు రాలిపోతాయి కిందికి. వాళ్ళు పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అయింది. అంతేగా ఏనన్నా అంతే. మోస్ట్లీ చాలా మంది మామిడి తోటల్లో ఫోటోషూట్ కోసం అండ్ ఇట్లా పిక్నిక్ కోసం వస్తారు. కానీ మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు అట్లా రాలేదు. ఎప్పుడు వచ్చినా కానీ మేము ఇట్లా చెట్ల మీద ఉన్న మామిడికాయలు కోయడానికి వచ్చినాం. అండ్ అంతే, మీరు ఇట్లా పిక్నిక్ కోసం దానికోసం వస్తున్నాం కానీ మేము ఖచ్చితంగా కూలికి వస్తున్నాం అన్నమాట. అట్లుంటుంది. అంటే మన దాకా పొలం వీడియోస్ పెట్టినావు కదరా అంటే, యాసంగి పొలం మొన్న అయిపోయిందన్నమాట. ఈ మధ్యలో ఒక 2 months ఖాళీగా ఉంటుంది. సో ఖాళీ కూడా సమయంలో ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి మామిడికాయలు కొద్దానికి వచ్చినాం. అవి అందరికీ పొలా చిలుకలు ఉన్నాయి. కానీ అందరూ ఇక అయిపోయినాయి కాబట్టి ఈ పనులకు వచ్చినాయి అనమాట. ఇది ఒక 1 month ఇది కూడా అయిపోతుంది. తర్వాత మళ్ళీ పొలం పని పడతారు. అంటే ఇప్పుడు తోటలలో అట్లా గ్లాసెస్ ఇట్లా ఏముండవు కదా మనకు. సో దట్ ఇప్పుడు ఆకులతో తాగుతారు అన్నమాట. అట్లుంటుంది. సో ఫ్రెండ్స్, నేను పొద్దున నుంచి పండు కోసం చూస్తాను. ఇప్పుడు దొరికింది పండు నాకు. చూడండి, ఇది ఏంది మందుకి ఇట్లా ఏం పెట్టలేదు దీనికి. ఫ్రెష్ ఇప్పుడు చెట్టు నుంచి తెంపిన నేను. బాగుంది, చాలా బాగుంది. చెట్టు మీద పండుగ అట్లా ఉంటుందంట. గాల్లో తేలినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే. మోటి వీళ్ళు పండుగలకు మొత్తం తినాలి. సగం తిని సగం పడేస్తారు పక్కకు. మొత్తం తినాలి. ఏం రా నువ్వు నాగేసు. చెట్టు మీద మామిడికాయ తెంపుకొని తినడం అనేది ఆ నెక్స్ట్ లెవెల్ ఫీల్ అన్నమాట. మనకి ఎన్ని రూపాయలు పెట్టి డబ్బులు ఎన్ని పెట్టి ఇంటికి తీసుకొచ్చి మామిడికాయ కోసుకొని తిన్నా కానీ ఆ ఫీల్ రాదు. చెట్టు మీద కాసిన కాయ చెట్టు కింద తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. మా మేడ్తో మాట్లాడదాం. ఇప్పుడు గ్రూప్ లీడర్ ఉంటారు అనమాట. మా గ్రూప్ లీడర్ తినే. హాయ్ ఫ్రెండ్స్. అది రోజుకి ఎంత కూలి ఇస్తారు? ఇక్కడ 600 ఇస్తారు. ఎంత తీసుకొస్తారు? మినిమం 15 members నుంచి కిందికి. ఓకే, ఎంత కొత్తారు ఒక రోజు? 3 టన్నులన్నర 4 టన్నులన్నర కోస్తారు. అది పెద్దోళ్ళని తీసుకురారు, మీరు చిన్నపిల్లలని తీసుకొస్తారు? పెద్దోళ్ళు అంటే మాట వినరు, అందులో ఒకటి కొయ్యరు. అవుతుంది. చిన్నపిల్లలు అయితే అన్న కూడా కోస్తారు, మాట పడిన పడతారు. పెద్దోళ్ళు అయితే మాట పడరు.
అందుకే మోస్ట్ చిన్నపిల్లలు వస్తారు. ఓకే, మధ్యాహ్నం వాళ్ళు మీళ్ళు ఏమన్నా పెరుగు ఇట్లా ఆఫర్ చేస్తారా? థమ్స్అప్ తీసుకొచ్చుకుంటాం సాయంత్రం పూట. సాయంత్రం మధ్యాహ్నం ఒకటి సాయంత్రం 600 రూపాయల కూలి, సాయంత్రం పూట థమ్స్అప్ అంతే. పని చేసి పోవాలి. పొద్దులు ఎప్పుడు రావాలి, సాయంత్రం పోవాలి. పొద్దుగాల 9 తోటలు ఉండాలి. సాయంత్రం ఇక ఏ టైం అయితే లేదు. కాయ ఉంటే మంచిగా పొద్దుగానే పోతాం, కాయ లేకపోతే నైట్ వరకు అయింది. ఓకే, లోడ్ అయితే ఫాస్ట్ పోతే, లోడ్ కావాలి లేట్గా పోతాం, అంతేనా? సో ఇక మామూలు కొద్దిగా వచ్చినప్పుడు బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే మామూలుగా వీళ్ళు గైతో కొయ్యాలి. చూస్తున్నారు కదా, కింద గైతో వస్తారు ఇట్లా. కానీ కొంత నేస్తారు అంటే కాయలు కాకపోతే దులుపుతారు. మొత్తం దులిపినప్పుడు కాయలని కింద పడతాయి, లాస్ కొనకు లాసు. కానీ కొంత అట్లా చేస్తారనమాట. కానీ కొన్నిటికి ఏం కాదు, కొన్ని కాయలు ఖరాబ్ అయిపోతాయి, లాస్. కానీ చాలా వరకు అట్లా చేస్తారు, అది చేయొద్దు. రైతు కూడా లాసే కదా. సో అది స్కామ్ అన్నమాట. వీళ్ళు చాలా చెట్టు కొస్తకెళ్తున్నారు, అది చాలా సన్నగా ఉంది. మోస్ట్లీ అది కొమ్మ ఇరిగి కింద పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తప్పదు ఇక, అది ఎంతగా అంటే ఇప్పుడే ఆ కొమ్మ ఇరిగింది, మీకు పక్కన సైడ్ కనపడుతుంది. అది ఇవి కొమ్మ చూపెట్టాం ఒకసారి. ఆ కొమ్మ ఇరిగింది, వాడు కాలు పెట్టంగానే ఆ కొమ్మ ఇరిగిపోయింది అనమాట. మోస్ట్లీ అట్లా జరుగుతాయి. చాలామంది మన ఇన్సిడెంట్ కూడా జరిగినాయి, అంటే కొమ్మలు ఇరిగి కింద పడ్డలు ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళందరూ అథ్లెటిక్, అంటే చిన్నప్పటి నుంచి కొంచెం విలేజెస్లో ఉంటారు కాబట్టి ఆ కొమ్మ ఇరిగినా కానీ వేరే చేతితో పట్టుకొని హోల్డ్ చేసి ఆ చేతితో పక్క వస్తారు. కానీ ఎంతైనా రిస్కే, బట్ తప్పదు ఇక, అట్లుంటుంది. ఇప్పుడే ఆ కొమ్మ ఇరిగింది అండ్ వీడి అయినా కానీ స్టిల్ అదే పక్క కొమ్మ వచ్చి అక్కడనే ఉంది తెంపుతాండి. అట్లుంటుంది ఇక, ఏం చేయలేము. అంటే పనే కదా ఎవరికైనా. ఇప్పుడు వాడు పే చేసినప్పుడు మనం పని చేయాలి, తప్పదు. సో ఇప్పుడు చెట్టు మనం ఎక్కుతున్నాం, అది చూసి డెలికేట్ ఉంటుంది, ఇట్లాంటి ఇరిగిపోద్ది. ఆ చెట్లో కూడా మనం పోషిస్తాం. అబ్బా, కాయ కోసం ఇంక దూరం వచ్చాం మనం ఇప్పుడు. అంతే, తప్పదు కొన్నిసార్లు. బయట కోసేటప్పుడు సొన మన కళ్ళ మీద పడుతుంది, జాగ్రత్తగా. ఇందాక నాకు కళ్ళలో పడ్డది, చూసారు కదా మీరు కూడా. వేరే కాలనీ అయితే లేవు ఉంటే నేను ఒకసారి సొన కాడ చూపెడతా, సొనతో కాడ చూపెడతా, చూసుకోవచ్చు. సొన కాడుతుందా చూపెడతా, మళ్ళీ క్లియర్గా చూపెడతా. సొన కాడుతుంది, ఉంది కదా, టెన్షన్ వస్తుంది చూడండి. అది కాడుతుంది కదా సొన, కనబడుతున్నారా? ఈ సొన నాకు కింద కళ్ళలో పడ్డది, మంట ఘోరంగా మంటది అన్నమాట. తప్పదు ఇక, చేస్తాం. ఇట్లా కష్టానికి కష్టే ఫలి అన్నారు కదా, తప్పదు ఇక. అట్లా పని చేయాలి, మొత్తం చూసుకోవాలి. కాయలు చూసుకొని దిగాలన్నమాట. మళ్ళీ కాయలు అని ఉంటే వాళ్ళ ఓనర్స్ వాళ్ళు వచ్చి ఏం కోసిలు మీరు అని చెప్పి తిడతారు. సో అది తిట్టించుకోవద్దని చెప్పి ముందే మంచిగా కోసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇట్లా పోతాం కదా, సో కర్రీ రిపోయి చూసారా, డెలికేట్ ఉంది చాలా, మనం చూసుకొని పోవాలి. అట్లా చూసారా కాయ ఎంత సైజు ఉందో. ఇది మంచి రేటు పడుతుంది అన్నమాట కాయకు. అలాంటి కాయలు మిస్ చేయవద్దు మనం, మిస్ చేస్తే మళ్ళీ ఇబ్బంది. మోస్ట్లీ రిస్కీ. చూసారుగా కొమ్మ ఎంత ఉందో, ఇంకా వెయిట్ తక్కువ కాబట్టి హోల్డ్ చేసింది. కానీ అదే 78 kgs ఉంటే కొమ్మ ఇరిగిపోద్ది, అండ్ ఈ కొమ్మ కూడా ఇరిగిపోద్ది. కానీ సపోర్ట్ తీసుకుంటాను, ఈ కొమ్మ సపోర్ట్ పైన ఈ కాలిక పెట్టినా, నాకు చెయ్యి కట్టుకున్నా. ఇది ఏది ఎక్కడ తేడా కొట్టినా కానీ మనం చూసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి కాయలు కోసుకోవాలన్నమాట. కొన్నిసార్లు చెట్టు మీద చీమలు కూడా ఉంటాయి, చీమలు కుడుతుంటే కూడా మనం కాయలు కోయాలి. ఈ తోటలో చీమలు, కానీ వేరే తోటలో కోసినప్పుడు చీమలు అయితే చాలా ఉంది, అట్లుంటుంది. నేను చెట్టు ఇట్లా దిగుతానన్నమాట, ఎలా ఆడుకుంటా. మొబైల్ మార్చడం, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇంకో వీడు మా లవర్ బాయ్. చెప్పు కూలికి వచ్చినా దానికి ఏమవుతుంది చెప్పు. కూలికి వచ్చినాగా బాగా గుద్దలు అమ్మేస్తుంది. మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేసా, బాగా గుద్దలు అమ్మేస్తుంది, కష్టపడుతుంది మా వేనన్నా. మరి నా గురించి చెప్తారు, నీ గురించి చెప్పమంటే. నా గురించి మొన్న హైదరాబాద్ నుంచి వెళ్తే ఇంకొచ్చిండు వీడు. ఆటో ఖరాబ్ అయింది మావాడు, మోడల్ హైదరాబాద్ మొత్తం మోడల్ మావాడు. మేము తినడానికి వచ్చినాం, లంచ్ బ్రేక్.
తింటానా బ్యాచ్ చూడరా మళ్ళీ ఒకసారి గట్టిగా ఉందని తీయలేదురా తింటాను అట్లుంటుంది వారం మైగాని కొంచెం ఉంది మరి ఇంకో బాక్స్ ఉంది. ఏం కూర ఇది? ఏం కూర? పప్పు 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 కూర వేరా అన్నిటి కూర అనుకురా చెప్పరా నీ ఎడ్డ తీయరా అది కూరలు ఎక్స్చేంజ్ మొత్తం. చెప్పే కడుపున్నాం ఫ్రెండ్స్. ఫలవైతే ఫ్రెండ్స్ రావద్దు ఫ్రెండ్స్ మీరు చదువుకోండి ఫ్రెండ్స్. చదివితే ఎంత హ్యాపీ ఫ్రెండ్స్ తాగండి ప్లీజ్. సో మామూలుగా మీకు కనపడే ఆ బండి 3 టన్నులు అవుతుంది అనమాట. సో వీళ్ళు మార్నింగ్ 9 o'clock వచ్చి ఈవినింగ్ 5-6 వరకు మొత్తం కోసేస్తారు. దాని నిండా అయ్యేలా మొత్తం కోస్తారు అన్నమాట. 3 tons కోస్తారు. కోసాక ఇలా లోడింగ్ చేసుకుంటారు. ఫస్ట్ అది మొత్తం క్లీన్ చేస్తారు. ఆ వెహికల్ని క్లీన్ చేసి దాని మీద ఫస్ట్ ఒక లేయర్ వేస్తారు, మామిడాకు లేయర్. ఆ మామిడాకు లేయర్ వేసినాక మామిడికాయలు వేస్తారు డైరెక్ట్. దాని వేస్తే మామిడికాయలు ఖరాబ్ అవుతాయి కదా. సో దట్ వాళ్ళు ఫస్ట్ కింద మామిడికాయ ఆకేసి మళ్ళీ తర్వాత దాని మీద ఇక మామిడికాయలు పోసుకుంటారు. పోసుకొని పైన లోడ్ వేసుకుంటారు అనమాట. అండ్ ఇక మీరు చూసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా పోస్తున్నారో. ఇవన్నీ లాస్ట్ డే కోసినాక ఎక్కువ అయిపోయిన మామిడికాయలు. సో వీళ్ళు మంచి కాయలు ఒకలాగా, మంచి కాయలు ఒక దాంట్లో అండ్ చెడిపోయిన కాయలు ఒక దాంట్లో వేస్తున్నారు అనమాట. మీకు ఇప్పుడు వేరే ఒక కొత్త వేరే వ్యాన్ అంటే వేరే వెహికల్ కనబడుతుంది. ఇది వేరే వెహికల్. ఇది వేరే ఖరాబ్ అయిన కాయల కోసం ఈ వెహికల్ అనమాట. ఇంకొక చూడండి ఫస్ట్ కింద ఒక లేయర్ కనబడుతుంది, ఆకులు వేసుకున్న లేయర్. ఫస్ట్లో ఆకులు వేసుకున్నాక దాని నుంచి మొత్తం మామిడికాయలు పోస్తారు. మొత్తం బాడీ లెవెల్ పోసినాక అది లోడ్ అయిపోయినాక అప్పుడు మార్కెట్ తీసుకుపోతారు అనమాట. చూసుకోవచ్చు మేము పోసాక నైట్ 9 అయింది, టైము 9-8 అయింది ఆల్మోస్ట్. ఆ టైంకి మొత్తం లోడు ఇట్లా అవుతుంది అనమాట. పైన ఇట్లా పోసుకుంటారు. పోసుకొని మార్కెట్ తీసుకొని పోద్ది అనమాట. ఇట్లుంటుంది వెహికల్ పైన నుంచి వ్యూ. చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. డబ్బులు డిస్కషన్ మామూలుగా కొంచెం క్లైమేట్ అండ్ వాళ్ళకు డిస్కషన్లు ఇంత లేట్ అయింది. రాత్రి టైము ఇప్పుడు వచ్చేసి ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ 8:30 అవుతుంది టైము. 8:30 అవుతుంది. ఇక మేము బయటికి వెళ్తాను ఇప్పుడే. అండ్ ఇంటికి పోయినాక ఒకసారి నీకు మార్నింగ్ అండ్ ఇప్పుడు కొంచెం వ్యతిరేకత చూపెడతాను, ఓకేనా? తోట నుంచి బయటకు వచ్చాక షాప్ దగ్గర ఆగి ఒక థమ్స్అప్ తీసుకున్నాం. తీసుకొని ఆ థమ్స్అప్ అందరు తాగుతాం. మేమందరం తాగినాక ఇంటికి వెళ్తాను అనమాట. అది అంటే పొద్దు నుంచి పనిచేసలేదు మా వాళ్ళు, అట్లా వాళ్ళు కొంచెం చల్లబడతారని చెప్పి థమ్స్అప్. సో ఫైనల్లీ ఇక్కడ సీ మై ఫేస్ హ్యాన్ అయిపోయింది మొత్తం, అంటే అయిపోయింది వాళ్ళతో పని. అండ్ ఈ వ్లాగ్ బాగా వచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. సపోర్ట్ చేయండి. అంటే మంచి కంటెంట్ ఇస్తున్నా అని అనుకుంటున్నాను. కంటెంట్ బాగాలేకపోతే కింద కంటెంట్ బాగాలేదని చెప్పి కామెంట్ చేయండి. నేను పెద్ద ఫీల్ కాను, ఎందుకంటే ఐ లైక్ మేకింగ్ వీడియోస్. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మీ.